హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యమ స్టడీస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం. అండ్ తక్కువ న్యూస్ అయితే ఉంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ వార్త వచ్చేసి 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్. పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ, మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అన్నట్టుగా అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. 14,000 అంగన్వాడీ పోస్టులకైతే ఈ నెల 8వ తారీఖు రోజున నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్లో ఏపీ సెంటర్లో అవుట్. నిన్న అయితే మనకు వెబ్సైట్ గురించి అయితే దరఖాస్తులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో తొలి రోజు 5,010 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభమైంది అన్నట్టుగా అయితే ఇక్కడ మనం న్యూస్ చూద్దాం. సో తెలంగాణ వెబ్సైట్కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు అయితే తొలగించారు. వెబ్సైట్లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్లో రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 100% సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ జీవో అయితే జారీ చేశారు. వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు 5,010 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో ఇంజనీరింగ్కు 3,116 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 1,891 మంది, 2 పరీక్షలకు హాజరయ్యేందుకు 3 చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నట్టు వెబ్సైట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలపడం అయితే జరిగింది. అండ్ ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తారీఖు వరకు అయితే దరఖాస్తుకు అయితే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే మనము వెబ్సైట్ గురించి చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. లా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం నుంచి అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సాయంత్రం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. తొలి రోజు కేవలం 30 మంది మాత్రమే దరఖాస్తు సమర్పించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5th వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు లాసెట్. నెక్స్ట్ వచ్చేసి సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష. స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ ఆవిష్కరణ 31న స్కూల్ను ప్రారంభించనున్న సీఎం అన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో 50% సీట్లు యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 50% సాధారణ పౌరుల పిల్లలకు ఇస్తారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత 2 నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేశారన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు. సైనిక్ స్కూళ్ళ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను కూడా దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త అరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈ నెలకొల్పాలనేసి నిర్ణయం తీసుకున్న విషయం అయితే తెలిసిందే. సో శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కూల్ బ్రోచర్ అండ్ వెబ్సైట్ను సీఎం అయితే ఆవిష్కరించారన్నట్టుగా అయితే ఇక్కడ అయితే చూడొచ్చు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు కూడా ప్రకటించారు అన్నట్టుగా అయితే ఇక్కడ మనము ఈ పిక్చర్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీలో కింది ఖాళీల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి అయితే 36 అయితే ఉన్నాయి. పోస్టులు ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్, దీనికి సంబంధించిన అర్హతలు, ఎంపిక తదితర వివరాలు అయితే ఇక్కడ వెబ్సైట్లో చూడొచ్చు అన్నట్టుగా అయితే వెబ్సైట్ అయితే ఇచ్చారు. దీనికి అప్లై అయితే ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11th. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ కోర్సులో ప్రవేశాలు.
బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సులు ఏంటంటే పిహెచ్డి, పీడిఎఫ్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫెలోషిప్ కోర్సులు, ఎంఫిల్, ఎండి, పీడీ డిప్లొమాలు అయితే ఉన్నాయి. అర్హతలు వచ్చేసి ఇక్కడ అర్హతలు దానికి సంబంధించిన అప్లై డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి సిబిఆర్ఐలో సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 31 ఉన్నాయి. పోస్టులు ఏంటంటే ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్టులు అయితే ఉన్నాయి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 4వ తేదీ. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో అయితే మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్చి 2 కదా. సో ఈ రోజుకి సంబంధించిన స్పెషాలిటీస్ ఏమున్నాయంటే 1807 అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది. 1807 మార్చి 2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాదరావు జననం కూడా అంటే పుట్టినరోజు కూడా ఇదే రోజు మార్చి 2 1935లో పుట్టాడు. సో నెక్స్ట్ వచ్చేసి టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది కూడా ఇదే రోజు మార్చి 2 1836లో. నెక్స్ట్ వచ్చేసి మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం లభించింది కూడా ఇదే రోజు మార్చి 2 ఎప్పుడు అంటే ఇయర్ వచ్చేసి 1956. నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర సమరయోధురాలు కవయిత్రి సరోజిని నాయుడు మరణం కూడా ఇదే రోజు అనమాట 1949 మార్చి 2. తను జన్మించింది మాత్రం 1879. నెక్స్ట్ వచ్చేసి 1962 తెలుగు కవి సంగమం వ్యవస్థాపకుడు యాకూబ్ జననం కూడా ఇదే రోజు. నెక్స్ట్ ఆంగ్ల భాషలో గాయకుడు, గేయ రచయిత క్రిస్ మార్టిన్ జననం కూడా ఇదే రోజు 1977 మార్చి 2 రోజు అనమాట. సో ఇది ఈరోజు స్పెషాలిటీస్ అనమాట. సో ఇది ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.